ఫుడ్ డౌన్ తీసుకొని హాస్పిటల్లో అయితే బయలుదేరుతున్నాము. అంటే ఊర్లో హాస్పిటల్లో కూడా చూపించాము, కానీ వాళ్ళకి ఆడ నచ్చలేదంట. ఇంకో హాస్పిటల్లో కూడా చూపించమన్నారు. రండి తిందాం. ఆకలి వేస్తుంది నా నుంచి. నీకు ఆకలేలా? నీకేస్తుందా? పండి పండి, ఆకలి వేస్తుంది పండి. పిల్ల బ్యాచ్ పెద్ద బ్యాచ్ మొత్తం. అన్నపూర్ణ మెస్. పండి పండి. ఏమైంది? గొడవచారులాగా ఉంది లోపల. చిన్న చిన్నవి. ఎక్కలాకుండా కదా స్టెప్స్. మాడతన్నం పెట్టుకుంటే ఎట్ట పోవాలి అర్థం అయినట్లే ఇంకే. ఏందో తాలింపు తినేస్తున్నావా? గోంగూర తిన్నా. అందరు ప్లేట్ మీల్స్ సరిపోద్దు కాబట్టి ప్లేట్ మీల్సే. ఫుల్ మీల్స్ పార్సలా? కొలుద్దురా పెట్టకూడదా? తినకూడదా? అన్నం లేకపోయేసరికి ఏం చూడు ఊడి వెళ్ళి దాంట్లో నంచుకొని తింటాను. హాఫ్ మీల్స్ ఆయన వండిచ్చేస్తాను. మేము ముద్దుడ్చుకోమే లాసా. ప్లేట్ కూడా ఇచ్చేసి ఆమ్లెట్ అంతలైతే అంటది. సరే అంతలా కానీ వంట తిను. గీతకు మళ్ళీ వస్తుందంట. అదండి బాగుందమ్మా. అన్నపూర్ణ మెస్ నీకు నచ్చిందా? నీకు దీనికన్నా వెంకటరమణ సూపర్గా ఉంటుంది ప్లేట్ మీల్స్. అబ్బాయి ఎంత ప్లేట్ మీల్స్?
₹60 ప్లేట్ మీల్స్ 60. వెంకటరమణలో అయితే ₹70. ఆడేం చేస్తున్నాను? మెడికల్ షాప్. ఏం కొనాలంటున్నాను? చాక్లెట్లా? అందరం బాబుని చూసేసి తినేసి ఇంకా బయలుదేరామన్నమాట. మా అక్క అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా మేము వచ్చాము కార్లో కూడా అంతమంది పట్టరు కదా. సో మా అక్క అయితే వెళ్ళిపోయింది. మా పెన్నమ్మ వాళ్ళు ఆల్రెడీ ముందుగానే బయలుదేరిపోయారు. ఇదండి ఆల్రెడీ అన్నీ సిద్ధం చేసి పెట్టున్నారు అనమాట. ఇంకా మా అన్న అయితే మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. మామూలుగా పేరెంట్స్ అలాగే పుట్టిన బాబు ఒకేసారి రాకూడదు అంటారు, ముగ్గురు కలిసి. సో ఇద్దరే రావాలన్నారు కాబట్టి మా వదిన మా బాబు మా అన్న అయితే ముందు వచ్చేసాడు కదా. సో ఇప్పుడే కారు అయితే దిగామన్నమాట. ఇంకా బాబుని అయితే చూపించట్లేదు, చిన్న బాబు కదా, చూపించకూడదు అని చెప్పి. ఎర్లీ మార్నింగ్ మా వదిన ఊర్లో అయితే ఉంది. ఇంకా ఈవినింగ్ కల్లా వచ్చేసింది అనమాట. చాలా తొందరగా డిశ్చార్జ్ అయితే అయిపోయింది కదా. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పి. అంటే నార్మల్ కదమ్మా, ఇంత తొందరగానే డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పి అన్నారు. ఏమి ఎప్పుడే డిశ్చార్జ్ చేస్తున్నారు అని నేను అడిగితే, నాకు వచ్చేసి సిజరన్ కదా, ఒక 5 days వరకు హాస్పిటల్లోనే ఉన్నాను. విరక్తి వచ్చేసింది హాస్పిటల్ ఉంటేనే. మనం ఇంటి దగ్గర తినకపోయినా ఇంటి దగ్గరే ఉండాలనిపిస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసి పాప అయితే వీడియో తీస్తా ఉంది. వాళ్ళ తాతతో చూడండి ఏ విధంగా మాట్లాడుతుందో. పేరా కీర్చా? నా పేరు గోపానాయుడా? చూపియా టెంకాయ బాగా చూపియా. టెంకాయ అడ్డం అక్క అక్క దిగిపోయా కిందకే. ఆడెవరో ఫోను. ఆగిసి గీసేది రాలేదా? మా పిన్ని మాకన్నా ముందు రావడం చాలా హెల్ప్ఫుల్ అయితే అయిందనమాట. చిన్నప్పటి నుంచి ఇంతేనమాట. అంటే మా అమ్మ ఎలాగో మా పిన్ని కూడా మాకు అలాగే. ఇప్పుడు పిన్ని అంటున్నాను కానీ మామూలుగా వీడియోలు చేసేటప్పుడు అక్క అక్క అంటాను. అంటే చిన్నప్పటి నుంచి అక్క అనేది అలవాటు అయిపోయింది. సో వీడియోల్లో అక్క అనే పిలుస్తూ ఉంటాను. అంటే పిలవడంలో, ఇలా చెప్పడంలో మాత్రం పిన్ని అని చెప్తూ ఉంటాను. నాకే కాదు మా అక్కకు కానీ మా అన్నకు కానీ ఫస్ట్ నుంచి ఇలాగే చూస్తుంది మమ్మల్ని. సో మా అందరికి చాలా ఇష్టం అనమాట మా పిన్ని అంటే. నేను ఇంకా ఇంట్లోకి అయితే వెళ్తా ఉన్నాను. మా అన్న దాని నుంచి చెప్తా ఉన్నాడు, కుడికాయల ముందు పెట్టరండి అని చెప్పి. ఈ మేకపిల్లలు ఇవి వచ్చేసి చిన్న మసాలా చేసినట్టు. అల్లుడు గారు ఇంకెవరా పొద్దున్నే వచ్చి మా పిల్లకాయలతో నువ్వు ఆడుకోబల్లే, మీ అబ్బాయితో నువ్వు ఆడుకోవచ్చు.
పోలో ఉందా అది కానీ వాడు కానీ ఇస్తాడా ఏందా వాడు తిండే వాళ్ళంటివి అప్పుడే తినకూడదు. మా పాపకి డ్రెస్ ఏం చేసి కూడా తీసుకురాలేదు చూడండి, యూనిఫామ్తో అలాగే వచ్చేసాను. అంటే వ్యాన్ వచ్చేసి హాస్పిటల్ దగ్గరే దించమని అనమాట పాపని. సో అలా దించేసేలాకి ఇంకా అలాగా కారులో ఎక్కేసి ఇంకా అలా వచ్చాము. అసలు మేము రాకూడదు అనుకున్నాము, ఇంకా ఒక్క ఆడపడుచు కూడా లేకుండా ఉంటే బాగోదని ఇంకా నేను వచ్చానమాట. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది కదా. ఏం చింతకాయలు? సరే పదం బా నాన్న, ఇంకేమైతే పదం తాగేవా? బాయ్ అక్క, బాయ్ బాయ్ అక్క.